జరిగిన డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీ కూడా ఇలాగే చేయాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతాయని, కూటమి పార్టీలు బంగాళాఖాతంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు కేకే రాజు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఎంత తీవ్రమైనవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలు కానీ నియామకంలో జరిగిన దగా కానీ అంతే తీవ్రమైనది. నీట్ అక్రమాలకు సంబంధించి ఆ పరీక్షని రద్దు చేసి అందులో అక్రమాలు జరిగినాయని గుర్తించి దాన్ని ఒప్పుకొని దానికి బాధ్యత వహించి ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో దగాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి, దీనిపై నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటే, దీంట్లో జరిగిన అవకతవకలను వెలికి తీయాలంటే బేసరుతుగా ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టు లోకేష్ కూడా తక్షణం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం రాబోతోంది. ఆ పోరాటంలో మీరు ఎప్పటికైనా మీ తప్పులు తెలుసుకుని క్షమాపణ చెప్పి రాజీనామా చేయితే మీరు మీ భవిష్యత్తు కానీ, మీ పార్టీలు కానీ, మీ రాజకీయాలు కానీ బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సమస్య పరిష్కారం కాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలన్నారు. విద్యా మాఫియానే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వచ్చిందన్నారు. ఏ రకంగా చూసినా విద్యా మంత్రి అనర్హుడేనని, ఆయన్ను ఇంతకాలం ఎందుకు కొనసాగించారని ప్రశ్నించారు శ్రీనివాసరావు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది మొదటి అడుగు మాత్రమే. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. 2023లోనే ప్రధానమంత్రి ఆ రోజు ఇదే రకంగా నీట్లో పరీక్ష లీక్ అయితే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా మాఫియాని అంతం చేస్తారని ప్రతిజ్ఞ చేశాడు. 3 ఏళ్ళైంది. విద్యా మాఫియాని అంతం చేయకపోగా ఆ విద్యా మాఫియానే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయికి వచ్చింది. మంత్రులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మంత్రి మొత్తం ఇప్పుడు 47 మంది సిబ్బందిని, ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీని, దాని ఉన్నటువంటి డైరెక్టర్లని, ఇంతమంది మాఫియాలో భాగం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటే మంత్రి అన్నీ చూస్తూ ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని చూస్తూ ఊరుకున్నాడా, లేదా భాగస్వామి అయి ఉన్నాడా? ఊరకుంటే అసమర్థుడు, పనికిరాడు. భాగస్వామి అంటే దేశానికి నష్టం. ఏ రకంగా చూసుకున్నా అతను అనర్హుడు విద్యామంత్రిగా. ఆయన ఎందుకని ఇంతకాలం కొనసాగించారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.